హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు చూపించే ప్లాట్ వచ్చేసి ఇల్లందు రోడ్లో శివాయగూడెం దగ్గర అండి. ఇది మనం 2 అవర్స్ ఇల్లందు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ వస్తుందండి. ఈ రోడ్డు కనిపించే రోడ్డు ఉంది కదా, ఈ రూట్లో అండి. ఇది 35 అడుగుల డొంక రోడ్ అండి. ఈ డొంక రోడ్లో మనం మెయిన్ రోడ్ నుంచి ఒక 300 మీటర్స్ ముందుకెళ్తే ఈ వెంచర్ వస్తుందండి. పాతది ఓల్డ్ వెంచర్. ఇది ఓల్డ్ వెంచర్లో రీసేల్ ప్లాట్ కనిపించేది. సో ఆ డొంక ఎటు వెళ్తుంది అంటే మనకి కోచల్క ఊర్లోకి వెళ్తుంది. ఇటు రైట్ సైడ్ వెళ్తేనేమో శివాయగూడెం ఊర్లోకి వెళ్తుందండి. సో ఆ డొంక రోడ్ ఫేసింగే ఉంటుంది ఈ వెంచరు. సో ఇది కనిపించేది ప్లాట్ అండి. ఇది ఓల్డ్ వెంచర్లో రీసేల్ ప్లాట్. ఇది పడమర ఫేసింగ్ ప్లాట్ అండి. కనిపించే రాయి ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ రాయి వరకు అండి. సో ఇది టోటల్ వచ్చేసి 149 గజాలండి, పడమర ఫేసింగ్ ప్లాటు. సో ఇది డిస్టెన్స్ వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి 300 మీటర్స్ ఉంటుంది ప్లాట్ వరకు. కనిపించేది వచ్చేసి కోల్డ్ స్టోరేజ్ అండి. కోల్డ్ స్టోరేజ్ కంటే బిఫోరే మనం లెఫ్ట్ తీసుకుంటాం. ఖమ్మం కొత్త బస్ స్టాండ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 9.5 కిలోమీటర్స్ ఉంటుందండి. కనిపించేది వచ్చేసి గురుకుల హాస్టల్ అండి. ఇక్కడ నుంచి రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ అండ్ మండల ఆఫీస్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ కిలోమీటర్ ఉంటుందండి. సో ఇప్పుడు ఇల్లందు రోడ్ కూడా మంచుకొండ వరకు 4 లైన్ శాంక్షన్ అయిందండి. ఆల్రెడీ ఎంఆర్ ఆఫీస్ దగ్గర 4 లైన్ ఉంది, ఇప్పుడు మంచుకొండ వరకు శాంక్షన్ అయింది. సో వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది త్వరలోనే. సో దీని రేట్ వచ్చేసి 9 లక్షలు చెప్తున్నారండి గుండు గుత్తగా 149 గజాలకి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.